హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రీతి హనీ 01. మేము ఊటీలో అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి ఎర్లీ మార్నింగ్ 9 o'clockకే స్టార్ట్ అయిపోయాము. మేము క్యాబ్ స్టాండ్కి వెళ్ళి మేము మాట్లాడామన్నమాట క్యాబ్ అతనితో. మేము కొన్ని ప్లేసెస్ అనేవి ప్లాన్ చేసుకున్నాం. ఆ ప్లేసెస్ అని అతనికి చెప్తే మాకు 2500 ఛార్జ్ చేశారనమాట. మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 వరకు అన్నీ కవర్ చేయొచ్చు అని. మేము ఫస్ట్ ప్లేస్ ఏమో విజిట్ చేసేది బోట్ హౌస్ అనమాట. ఊటీలోని బోట్ హౌస్ చాలా అందంగా ఉంటుంది. సో మేము ఫస్ట్ బోట్ హౌస్కి ట్రై చేసాము. ఎంట్రన్స్ టికెట్ ఏమో 20 రూపీస్. సో ఇద్దరం కాబట్టి 40 రూపీస్ ఛార్జ్ చేశారు. అలా బై వాక్ చేసుకొని వచ్చేసిన తర్వాత అక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ బోట్స్ ఉంటాయన్నమాట. 2 పీపుల్స్, 4 పీపుల్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్తే పెద్ద బోట్స్ కూడా ఉంటాయి. మేము 2 పీపుల్స్ కాబట్టి చిన్న బోట్ తీసుకున్నాము. మనమే రైడ్ చేసుకోవాలి. అది చాలా అందంగా ఉంటుంది. మనతో పాటు చాలామంది ఉంటారు, డాష్ ఇస్తూ ఉంటారు. సో మనకు మనం బోట్ అన్నది డ్రైవ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి మేము ఆ బోట్ అన్నది సెలెక్ట్ చేసుకున్నాము. చూడండి, మా ముందే 4 పీపుల్స్ బోట్ వెళ్తుంది. అప్పుడు క్లైమేట్ కూడా కొంచెం బాగుంది. ఇంకా రెయిన్ స్టార్ట్ అవుతుందన్నమాట. స్టార్ట్ అవుతే ఎంత బాగుంటుంది కదా బోటింగ్ అండ్ రెయిన్. మేము చాలా ఎంజాయ్ చేసామన్నమాట. బోటింగ్ అయిపోయిన తర్వాత 350 రూపీస్ ఛార్జ్ చేశారు 2 పీపుల్స్ కోసం. అలా బై వాక్ చేసుకొని బయటకు వచ్చేసాము. నెక్స్ట్ ప్లేస్ ఏమో బొటానికల్ గార్డెన్ ఎంట్రన్స్ ఛార్జ్ ఏమో 100 రూపీస్ ఛార్జ్ చేశారు. టికెట్ చెకింగ్ అయిపోయిన తర్వాత మనం బొటానికల్ గార్డెన్ అంతా బై వాక్తోనే మనం చూడాలి. చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. మనకు అసలు తెలియదు అనమాట ఇన్ని ఫ్లవర్స్ ఉంటాయా అని చెప్పి. బొటానికల్ గార్డెన్లోనే మనం చూస్తాము. చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి అండ్ ఆ ఫ్లవర్స్కి ఉన్న స్టోరీ కూడా అక్కడ మెన్షన్ చేస్తారనమాట. మనకి తెలియకపోతే మనం అది చూసి తెలుసుకోవచ్చు. ఆల్ కంట్రీలోనే ఉన్న ఫ్లవర్స్ అన్నీ అక్కడే ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం కొంతసేపు రిలాక్స్ అవ్వడానికి కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. మనం అలా రిలాక్స్ అవ్వచ్చు. మేము బొటానికల్ గార్డెన్ అంతా విజిట్ చేసిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంటుందన్నమాట. ఇక్కడ చాక్లెట్స్ అన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి. కొంచెం రీజనబుల్ ప్రైస్గా ఉంటుంది. మనకి కావాలి అంటే టేస్ట్ కోసం చాక్లెట్ ఇస్తారు. మనకి నచ్చితే మనం అక్కడ తీసుకోవచ్చు. కొంచెం రీజనబుల్ ప్రైస్గానే ఉంటుందన్నమాట ఈ అవుట్లెట్. మనకి ఏమైనా చాక్లెట్స్ కావాలి అంటే మనం ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏమో మనం టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీకి స్టార్ట్ అయిపోయాం. మేము చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చేసాము. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ ఏమో 30 రూపీస్ పర్ పర్సన్. ఎందుకంటే ఇక్కడ చాక్లెట్స్ మేకింగ్ అన్నది మనకి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తారు. మనకి 60 రూపీస్ ఛార్జ్ ఎందుకు చేశారు అంటే మనకి 2 వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఇస్తారనమాట. ఒకటి చాక్లెట్ ఫ్లేవర్, ఇంకొకటేమో మిల్క్ ఫ్లేవర్ అనమాట. మనకి అది ఏమైనా నచ్చితే మనం అక్కడ ఫ్యాక్టరీలో మనం తీసుకోవచ్చు. సో చూడండి, చాక్లెట్ మేకింగ్ అంతా ఎలా ఉంటుందో. మనకి ఎప్పుడూ తెలియదు కదా చాక్లెట్ ఎలా తయారవుతుంది, ఎలా మేకింగ్ చేస్తారు అని చెప్పి. అక్కడ మనకి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తారనమాట చాక్లెట్ ఎలా తయారవుతుంది అని చెప్పి. చాలా పెద్ద ప్రాసెసే అండ్ నీట్ అండ్ క్లీన్గా కూడా చేస్తారు. ఇక్కడ చూడండి, మేకింగ్ అంతా జరుగుతూ ఉంటుంది ఎలా చేస్తారు అని చెప్పి. మనకి చాక్లెట్ ఇస్తారనమాట టేస్ట్ కోసం. మనం అక్కడ టేస్ట్ చేయాలి చాక్లెట్. మనకి నచ్చితే మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏమో టీ ఫ్యాక్టరీకి స్టార్ట్ అయిపోయాము. టీ ఫ్యాక్టరీకి ఎంటర్ అయ్యాము. అక్కడ లీఫ్ చూడండి ఎండబెట్టారు అండ్ ఓన్లీ 10 రూపీస్ అనమాట. మనకి టీ కొంచెం శాంపుల్ ఇస్తారు మనకి. మనం టీ టేస్ట్ చేసి మనకి అక్కడ నచ్చితే మనం టీ పౌడర్స్ తీసుకోవచ్చు. పక్కనే ఫ్యాక్టరీ ఉంటుంది. అక్కడ మేకింగ్ అంతా చూపిస్తారనమాట మనకి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. మేమేమో టీ ట్రై చేసాము. ఒకటి మసాలా టీ, ఒకటి నార్మల్ టీ అనమాట. 2 టీస్ తీసుకున్నాము. 2 ట్రై చేసాము. 2 అయితే చాలా టేస్టీగా ఉన్నది. అండ్ టీ మేకింగ్ ఏమో డిస్ప్లే చేశారనమాట. అది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. అది ఎండిన తర్వాత అది పౌడర్ చేసి ప్యాకింగ్ చేసి ఇది ఫ్యాక్టరీ అనమాట. మనం ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ టీ పౌడర్స్ అవైలబుల్గా ఉంటుంది. చాలా అంటే చాలా లైన్ ఉందన్నమాట. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మన నెంబర్ వచ్చిన తర్వాత మేము ఏదైతే సెలెక్ట్ చేసుకొని పే చేసుకున్నామో అది మనకి ప్యాక్ చేసి ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఏమో చాక్లెట్ ఫ్యాక్టరీకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఏమో మేము ఇప్పుడు టీ గార్డెన్కి వచ్చేసాం అనమాట. కున్నూరులో ఉంటుంది టీ గార్డెన్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో క్లైమేట్తోని. చాలా మంచి ఫొటోస్ ఉంటాయన్నమాట. చాలా మిస్ అవ్వకండి అస్సలు. నెక్స్ట్ ఏమో కున్నూరులోనే డాల్ఫిన్ న్యూ పాయింట్ ఉంటుంది. ఇది అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇక్కడ క్లైమేట్తో అంతా మూసిపోతుంది అనమాట. మా లక్ ఏమో కానీ 1 మినిట్ మేము చాలా ప్రశాంతంగా చూసాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయిపోయామన్నమాట మేము ఊటీ నుండి కోయంబత్తూర్. ఎందుకంటే మేము బెంగళూరు వెళ్ళాలి.
బెంగళూరు వెళ్ళాలి అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇక్కడ చూడండి మంకీస్ ఎన్ని ఉన్నాయో. మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము. బెంగళూరుకి బస్ అన్నది మాకు రెడీగా ఉంటుంది. అందుకోసం మేము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.